హలో, నేను మిస్ రావు. గత 2.5 దశాబ్దాలుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయన రాజకీయాల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరి మనిషిగా పేరుంది. ఆయన ఎవరో కాదు, ఆశేష్ గారు ఘట్టమనేని. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రావు గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మిమ్మల్ని చూడగానే 7 months బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఫోటో మీది ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది చూసిన తర్వాత ఆ భావోద్వేగం వెనక ఏంటి అనేది నాకు చాలా కాలం నుంచి మిమ్మల్ని అడుగుదానుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఏంటి దీని భావం ఏంటి? ఏం లేదు, అదే స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళాను విజయవాడ. అది చూసినప్పుడు ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది. అంటే ఆ ఇన్సిడెంట్ వల్లే అధికారానికి వచ్చారు అనేది నా ఉద్దేశం. అది పెయిన్ఫుల్ అయినా కూడా ఆయనకి ఒక రకంగా అది రాజకీయానికి హెల్ప్ చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు అక్కడే బయట క్యాంపులో ఒక వ్యాన్లో 50 రోజులు గడపడం జనరల్గా అన్యూజువల్. అది ఇప్పుడు కూడా ఇండియన్ పాలిటిక్స్లో జరగల. ఒక మనిషి జైల్లో ఉన్నప్పుడు అతని గురించి మంచి చెప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎప్పుడైనా దుర్మార్గం చేశాడనో తప్పు చేశాడనో జైలుకి వెళ్ళాడని కాకుండా ఆ వ్యక్తి గురించి మంచి చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా చెప్పడం కూడా అది రేర్. ఎప్పుడైనా ఒక మనిషి పోయిన తర్వాత మాట్లాడుకుంటారు జనరల్గా. ఎవరైనా ఇందిరాగాంధీ కానీ లేకపోతే రామారావు కానీ ఎంజి రామచంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళు, మహాత్ములైంది రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళందరూ పోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. బతికుండగా ఆయన మంచితనం గురించి ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. అవును, ఆయన అదే చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ అయ్యి హైదరాబాద్ వచ్చినా కూడా అంత ఘనంగా జరగదు. అందుకని అవన్నీ ఒకసారి మైండ్లోకి వచ్చింది. మీకు రివీల్ అయింది. సో ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మీ భావోద్వేగం ఏదైతే మీ ఫీల్ ఉందో ఆ ఫీల్ కి అనుగుణంగా ఇప్పుడు రూలింగ్ అనిపిస్తుందా? రూలింగ్ వేరు, అది వేరు. రూలింగ్ అది పొలిటికల్. అది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి అయింది. ఆయన ఏదో బ్రహ్మాండంగా పరిపాలిస్తాడనో లేకపోతే అవన్నీ సపరేట్. పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చేతనంత వరకు చేస్తారు. కొన్ని మధ్య జరగచ్చు, చెడు జరగచ్చు. అవి పొలిటికల్గా అవి వేరు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి దానికి సంబంధం లేదు. ఓకే, అంటే 2 shades చూసి మీకు ఆ భావోద్వేగం కలిగింది అంతే. చంద్రబాబులో 2 shades, 2 sides. ఓకే, ఆ 2 sides కూడా వాళ్ళ కుటుంబం మొత్తం, ముఖ్యంగా భువనేశ్వర్ గారు మనోభావాలు ఉంటాయి కదా, ఎప్పుడు బయటికి రాలా. రామారావు వైఫ్ అంటే ఒక గ్రేటెస్ట్ లీడర్ వైఫ్, డాక్టరు, రామారావు డాక్టర్గా, చంద్రబాబు నాయుడు గారు వైఫ్గా, అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రి వైఫ్, 2 షేడ్స్ చూసింది. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాదు. ఇక అక్కడ లేడీస్లో ఎక్కువ వస్తుంది ఎమోషన్. ఇప్పుడు ఈ సక్సెస్కి మీరు ఎన్ని ఆపాదించినా ఆవిడ పాత్ర ఇండైరెక్ట్గా 50% హెల్ప్ఫుల్ సక్సెస్. ఇప్పుడు అధికారం రావడానికి అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళంతా కూటమి అవ్వచ్చు, అనేకం పెట్టినా కూడా అది మెయిన్ నా ఉద్దేశంలో. ఇప్పుడు గతంలో మీరు పాలిటిక్స్ చాలా సందర్భాలు చూశారు కదా, 2019 నుంచి 2024 వరకు చూశారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చినాయి. అప్పుడు అదొక ఘట్టం, ఇదొక ఘట్టం. ఇప్పుడు ఆ రోజున 2019 నుంచి 2024 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పరిష్కరిస్తారనే కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. అవి నడుస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఆ దిశగా? అంటే ఇది టూ షార్ట్ ఏ టైం. అంటే 6 నెలలే అయింది ఇప్పటికి. 6 నెలలు వ్యవస్థను బారుపరుచుకోవాలి, ముందుకు వెళ్ళాలి.
కొంతవరకు సక్సెస్ అయ్యాడు ఒక ఇష్యూలో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఫండ్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈయన పర్సూయింగ్ వల్ల కానివ్వండి, నిరంతరం వెళ్ళి ముఖ్యంగా ఈ రైల్వే జోన్ చేయటం సక్సెస్. ఇప్పుడు పెండింగ్ పడి ఉంది కదా, లాస్ట్ ఆల్మోస్ట్ 10 yearsగా విభజన చట్టంలో పెట్టింది. అది కనీసం ఇప్పటికి పార్లమెంట్లో యాక్సెప్ట్ అయింది. అదొకటి అయింది. అమరావతికి ఎంతో కొంత డెవలప్మెంట్కి ఫండ్స్ ఇస్తారంటున్నారు. అది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్. అది ఫ్రూట్స్లోకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అమరావతి లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదో 11,000 ప్యాకేజ్ ఇచ్చారు. అది పరిష్కారం కాదు. ప్రైవేటైజేషన్ చేయమని అక్కడ చెప్పాల. కుమారస్వామి గారు చెప్పారుగా. అది ఏముంది, గాలిలో మాట. ప్రధానమంత్రి చెప్పాలి, లేకపోతే క్యాబినెట్ చెప్పాలి. పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా రిప్లై ఇచ్చినట్టున్నాడు కుమారస్వామి గారు. నేను చూడలేదు. అది ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలి అంటే దానికి సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలంటే దానికి మైన్స్ ఇవ్వాలి. ఐరన్ ఓర్ మైన్స్ అది 40 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది, ఇంకా చేయలేదు. ఐరన్ ఓర్ మైన్ అని ఇవ్వాలి, లేకపోతే దాంట్లో మెజ్జన్న చేయాలి స్టీల్ కంపెనీని. అది శాశ్వత పరిష్కారం, లేకపోతే అది పెండింగే. పోలవరం విషయంలో పోలవరం పెద్ద సబ్జెక్ట్ చెప్తా కానీ, అంటే దాని మీద ఏదో ఎత్తు తగ్గించారనేది ఒకటి వస్తుంది. ఎత్తు తగ్గించారు, ఇప్పుడే కాదు 7-8 ఏళ్ళు అయింది తగ్గించి. 41 meters చేశారు. అంటే 41 metersకి అప్రూవల్ ఇచ్చారు. 40 తగ్గించాల. 41 meters వరకు సబ్మెర్జ్ అయ్యే ల్యాండ్స్కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్లో. అది 45 metersకి అప్రూవల్ ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వాలి. ఇంకా అది ఇస్తే కానీ శాశ్వత పరిష్కారం కాదు. మొన్న ఎక్కడో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఇది ఉత్తరాంధ్రకి అన్యాయం, ఎక్కడో రాయలసీమకు అన్యాయం. ఉత్తరాంధ్రకి రాయలసీమ దానికి సంబంధం ఏంటి? అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల మధ్య. వెత్తు తగ్గించింది దాని మూలాన నష్టపోయేది గోదావరి డెల్టా. ఎవరైనా కృష్ణా డెల్టాకి కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ ఇంకెక్కడికైనా వాటర్ తీసుకెళ్లాలంటే ఓన్లీ ఫ్లడ్ వాటర్, నికర జలాల మీద ఎవరికి అధికారం లేదు. సో ఎత్తుతో సంబంధం లేదు. ఎత్తుతో సంబంధం లేదు. బ్యారేజ్ కట్టినా వాటర్ వస్తుంది, అటు వైజాగ్ వెళ్తాయి, ఇటు బెదవాడ వస్తాయి. ఫ్లడ్ ఉన్నప్పుడు, ఫ్లడ్ ఉండే 4-5 నెలలు తీసుకెళ్లే రైటే తప్ప ఫ్లడ్ లేని టైంలో తీసుకెళ్లే రైట్ లేదు. అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ధవళేశ్వరం ఆనకట్టకి, పోలవరం ప్రాజెక్టు ప్లస్ పవర్ జనరేషన్. అవి వదిలేసి ఉత్తరాంధ్రకి అన్యాయం అంటే అన్యాయపడేది వాళ్ళు పాపం గోదావరి ప్రజలు. వాళ్ళు శతాబ్దాలుగా వాళ్ళకి రిజర్వాయర్ లేక గోదావరి మీద నీళ్లు దయదాక్షిణ్యాల మీద సీరియల్ మీద బతుకుతున్నారు. సో ఇప్పుడు ఎత్తు తగ్గించడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అనుకోవాలా, లేదంటే ఇప్పుడు చేస్తున్న పని అనుకోవాలా? సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో పెట్టిన పోలవరం 100% మేము ఫైనాన్స్ చేస్తామన్న ప్రాజెక్ట్ని, అది 45 మీటర్లు. ఆ 45 మీటర్లు ఒకసారి చేయాలంటే 50 కోట్ల 55 కోట్ల ఎంతో అవుద్ది. సరే, దాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాం, Part 1, Part 2 అనేది. Part 1కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు. Part 2 45 meters చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు ఇస్తారు? బట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో జరుగుద్ది, 10 ఏళ్ళు జరగచ్చు, 20 ఏళ్ళు జరగచ్చు. వాళ్ళు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవి కూడా అబ్జెక్షన్స్ ఉన్నట్టుంది. ఛత్తీస్గఢ్ పెద్ద ఉంది, అది మునిగిపోయేది ఏదైనా ఉంటే కాంపెన్సేషన్ ఇస్తున్నారు, అంతేగాని ఇళ్ళే మునిగిపోవట్లేదు, ఊళ్ళే మునిగిపోవట్లేదు. ఇప్పుడు బాబు గారి పరిపాలన 2గా తీసుకుంటే
ఒకటి వెల్ఫేర్, రెండు డెవలప్మెంట్. ఈ రెండిట్లో దేంట్లో ముందున్నట్టు అనిపిస్తుంది మీకు? వెల్ఫేర్ అంటే ఈ ఒకటి పెన్షన్స్ ఆయన అన్న మాట మీద 3 నెలలు పెండింగ్ దాంతో పాటు జనవరి 1వ తారీఖు నెల ఎవరి మంత్ ఇస్తున్నారు. అది మటుకు ఆమె నెరవేర్చారు, దాంట్లో ఏమీ అంబిగిటీ లేదు, అది కరెక్ట్గానే వెళ్తుంది. ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా పెండింగ్లో. ఏదో స్టేజెస్ మీద ఈ మధ్య ఎక్కడో చూశాను నేను, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అగ్రికల్చర్ ఇది మన ఎడ్యుకేషన్లో 15,000 ఇస్తాం అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ అని, లేకపోతే రైతులకు ఇస్తానన్న 20,000 కూడా నెక్స్ట్ క్రాప్ అని ఇట్లా ఏదో చెప్పారు. అది చూడాలి ఇది ఎప్పుడు జరుగుద్దో. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సంక్షేమాన్ని కూడా తీసుకెళ్ళాలి అన్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఈయన ప్రకటించిన సూపర్ 6 అమలు చేయలేనని చెప్పేస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఏంటి ఆయన ఏ ఉద్దేశంతో అన్నట్టు మీకు అనిపిస్తుంది? ఆర్థిక సంక్షోభం సంగతి ఏముంది, ఆర్థికంగా బాగాలేదనేది అందరికీ తెలిసిందే కదా, కొత్త ఏమీ లేదు. ఆయన బాగు చేస్తారనే కదా ఆయనకి అధికారం ఇచ్చింది అని అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి. అందుకని ఎప్పుడైనా ఈ హామీలు ఇచ్చేటప్పుడు రెవెన్యూ జనరేషన్ తీసుకొచ్చి చేయాలి. అప్పులు చేసి చేయడంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో మేజర్ పోర్షన్ శాలరీస్కి పెన్షన్స్కి పోతుంది. ఏదో అప్పులు తెచ్చేయి పాత అప్పులకి ఇంట్రెస్ట్లు ఇన్స్టాల్మెంట్స్ దాంట్లో మేజర్ పోర్షన్ పోతుంది. ఉండే తక్కువ 1,00,000 కోట్లు తెచ్చినా కూడా దాంట్లో 90,000 కోట్లు పాత అప్పులకి ఇన్స్టాల్మెంట్స్ కానీ వడ్డీలు కానీ పోతాయి. అంటే 10,000 15,000 పెట్టిన 20% మిగులుద్ది ఏమైనా చేయాలంటే ప్రజెంట్. దానికి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ యాస్పిరేషన్స్. దీనికి ఈ మార్గం ఏంటంటే ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలి. ఎంప్లాయ్మెంట్ కావడానికి కానీ రెవెన్యూ జనరేషన్ కానీ. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, హైదరాబాద్ అంటే ఐటీ మీద డెవలప్ అయింది. మనకి కోస్టల్ ఆంధ్రాలో వ్యాస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, మైన్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం కాకుండా వాల్యూ అడిషన్ వచ్చే ఇండస్ట్రీస్ పెడితే రెవెన్యూ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్స్కి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. వాటి మీద ఫోకస్ చేయాలి. మనకి వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, చాలా మైన్స్ ఉన్నాయి, చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఇవాళ చిల్లీస్ ఉన్నాయి, గుంటూరు మీరు ఉంటాయి కదా చిల్లీస్, గుంటూరు చిల్లీ వరల్డ్ కన్సంప్షన్లో 25% అది. కాకపోతే ఇలా చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాల్యుయేషన్ చేయట్లే. కాటన్ అదే బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి. మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే రెవెన్యూస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. టొబాకో, ఆక్వా అన్నీ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడమే, ఎండ్ ప్రోడక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి వీళ్ళు వెళ్తున్నటువంటి పద్ధతిని మార్చుకోవాలంటారా? మార్చుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేసినప్పుడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో బీకామ్ డిగ్రీ చదివాడు అకౌంటెంట్గా కూడా పనికి రాలేకపోతున్నాడు. అగైన్ హస్ టు టేక్ ట్రైనింగ్. లేకపోతే ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కనీసం డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయలేకపోతున్నారు. దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట వెళ్ళి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది వరల్డ్ వైడ్, అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో వచ్చినప్పుడు వీళ్ళకి జాబ్స్ దొరకవు అన్లెస్ దే కోప్ అప్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన యూనివర్సిటీలో కూడా మార్చుకోవాలి. వాళ్ళు కనీసం
అకాడమిక్ 5 years కోర్సు 4 years కోర్సు ఇప్పుడు ఏం చేస్తున్నారు. కాలేజ్ నుంచి బయటకు వచ్చినాక జాబ్ ఆపర్చునిటీ దొరికేట్టుగా ఉండాలి, వాళ్ళు చేయగలగాలి. వాళ్ళకి అసలు బయట మళ్ళీ ఇంకో 1 year ట్రైనింగ్ అయితే తప్ప అబ్జర్వ్ కాలేకపోతున్నారు. ఆ సిస్టమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 20 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు దావోస్ లో మొన్న ఒక సదస్సు జరిగింది. అక్కడ అప్రోచ్ చూస్తే మీరు అనుకున్న మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కాకుండా వేరే దానికి వెళ్తున్నట్టు కనిపిస్తుందా? కొంత ఉంది, కొంత అంటే ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏం లేదు. ఎక్కువ ఈ మధ్య క్యాబినెట్ డెసిషన్స్ అన్ని పవర్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, లేకపోతే సోలార్ పవర్, విండ్ పవర్, లేకపోతే రివర్సిబుల్ పవర్, అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కిందకి రావు. ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ ఏముంది, ఇప్పుడు పవర్ సెక్టార్లో బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు, పెడతారు. బట్ సోలార్ పవర్ 100% అయితే వర్కౌట్ అవుద్ది. 80% జనరేషన్ వస్తుందా, 60% జనరేషన్ వస్తుందా, లేకపోతే ఆ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ అమెరికన్ వెస్ట్రన్ ప్యానల్స్ అయితే 90-95% వస్తుంది. అదే చైనీస్ వస్తే 80% కూడా రావట్లే. ఇప్పుడు ఇండియాలో తయారు చేసే ప్యానల్స్ రేపు ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, అసలు ఎన్ని సస్టైన్ అవుతాయి, అది అన్ని ఎక్స్పెరిమెంట్లే కదా. సో ఎంప్లాయ్మెంట్కి అయితే ఈ అప్రోచ్ పనికిరాదంటారు? ఈ అప్రోచ్ పనికిరాదంటే కొంత ఎక్స్టెంట్ వస్తుంది. ఏది సివిల్ వర్క్స్ చేయడానికి, లేకపోతే వాళ్ళు కూడా నేల మీద చేయలేరు కదా. కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నాట్ 2 lakhs. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు దృష్టి పెట్టాలంటారు మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడ ఉండే సోర్స్ ని బట్టి. సో ఇప్పుడు రిసోర్స్ అని బట్టి రిసోర్స్ యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ అప్ చేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం ఇక్కడ వియత్నాం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాడు రిఫైన్ చేసి వాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ పని మనమే చేయొచ్చు కదా. బియ్యం అంటే బియ్యం అని కాదు, ఏదైనా ఇక్కడ నుంచి, లేకపోతే మైన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ చంద్రగిరిలో రెడ్ శాండ్ లోడ్ ఉంది, కొన్ని స్మగుల్గా పోయేసి చైనా పంపించి అక్కడ పంపించి ఇక్కడ పంపిస్తున్నారు కదా. ఆ ఎండ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తే ఇక్కడ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, వాల్యుయేషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అట్లానే బాక్సైట్ మైనింగ్ ఉంది అక్కడ, అది అరకులో, దాన్ని ఆఫ్ చేశారు. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాడు, వాడికి వర్కౌట్ అవ్వదు, వాడు ఇంపోర్ట్ చేసి తెచ్చుకోవాలి. మనకు మినరల్ ఉంది, అదేంటంటే అక్కడ లోకల్ సబ్జెక్ట్ చేస్తున్నారంటారు. దాంట్లో వచ్చే రెవెన్యూ లోకల్స్ ఖర్చు పెట్టి అక్కడ ఏదో మెడికల్ కాలేజ్ పెట్టి రోడ్లు వేసి ఆ డెవలప్మెంట్ చేయొచ్చు. అది డెవలప్ అయితే గంజాయి ఆగుద్ది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ గవర్నమెంట్లో బ్యూరోక్రసీలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. యూరోలాగా దేని మీద ఆలోచించలేదు. ఆలోచించి సరైన అడ్వైజులు ముఖ్యమంత్రి గారు చెప్తే వాటి మీద ఆలోచిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పిన డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, లేకపోతే వీటికి ఫండ్స్ ని మొబిలైజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మీరు పెట్టుబడులకు రావద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? అసలు కొన్ని మెయిల్స్ కూడా పంపించారు చాలా కంపెనీలకు అంటారు. నాకు తెలియదు వాస్తవాలు. జనరల్గా అట్లాంటివి జరగబోయేది. ఇక్కడ ఎవడన్నా వస్తే కాదని వాడు ఇంకోడు వాడు వద్దంటే ఆగేవాడు ఎవడు ఉన్నాడు పెట్టదలుచుకున్నప్పుడు. వాడికి ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా పెడతాననేది. ఇప్పుడు బీసాండ్ మైనింగ్ ఉంది, అన్నీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆ మధ్య. ఆ టిటానియం ఇండస్ట్రీ ఏదో వైజాగ్లో పెట్టచ్చు, పెడితే ఎవడన్నా దానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానికి సార్థకత వస్తుంది. అంటే ఎవరన్నా రావాలంటే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రియలిస్టులే అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి మీరు రాసి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనేది అంటున్నారు కదా. ఈ పొలిటికల్గా ఏం మారినా సిస్టమ్ మారదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మంచి ఉంటే వీళ్ళు కంటిన్యూ చేస్తారు తప్ప అవి కాదని తీశారు కదా. అట్లానే వీళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు తీసారు. అట్లాంటివి
ప్రయారిటీస్ మారచ్చు. ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు రావడానికి అనేది కదా. అప్పు ఇచ్చే వాళ్ళు రావట్లేదు, ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు. దానికి కారణం వీళ్ళు బిహేవియర్, లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు అన్న భయం అనేది చెప్తున్నారు. మనం సరిగా పరిపాలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ సమస్య రాదు కదా. ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఈ నెగిటివ్ కోణంలో ఆలోచించకూడదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఉంటేనే సరిగా. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా పాజిటివ్ దృక్పథంతోనే వెళ్ళాలి. అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు అనే దానికి ఇప్పుడు జయదేవ్ గారి కంపెనీని ఏం చేశారు గతంలో, కియాని ఎక్స్పాన్షన్ చేయకుండా ఏం చేశారు, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు అని అంటారు. లేదండి, ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెట్టండి. ఎవరు ఇంతకుముందు ఎవరు పోయారు? అంటే ఇంతకు ముందు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అనే దాన్ని వాళ్లే ఒక సర్వే రూపంలో తెలుసుకొని రావట్లేదు అని అంటారు. అది నాకు తెలియదు. నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఎవడన్నా రాలేదు అంటే వేరు. హెరాస్మెంట్ అనేది, పొలిటికల్ హెరాస్మెంట్ ఈ మధ్య ఎక్కువైంది, ఇదివరకు లేదు. ఇదివరకు డిఎంకే వాళ్ళు మెడ్రాస్లో ఉండేది తప్ప, ఈ మధ్య పొలిటికల్గా అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ ఏ పార్టీ అయినా హెరాస్ చేయటం అనేది మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక 10 years రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, 10 years చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇది లేదు. ప్రీవియస్ డేస్ వాళ్ళిద్దరు క్లోజ్గా నాకు పరిచయం ఉంది కాబట్టి నేను వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేస్తాను. వాళ్ళిద్దరు ఒకళ్ళు అపోజిషన్ లీడర్ గాను ముఖ్యమంత్రి గాను ఇద్దరిని చూశాను చాలా క్లోజ్ క్వార్టర్స్. వాళ్ళకి ఎప్పుడు లేదు ఇది, ఈ మధ్య ఎక్కువైంది పొలిటికల్ హెరాస్మెంట్ అనేది.